తర్వాత మీరు కోదాడలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దొంగతనం అవడం, ఆ కేసులో కూడా బ్రేక్ త్రూ ఉన్నట్లు తెలుసు. అంటే దాని బిహైండ్ యాక్చువల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఏంటంటే గుడికి అక్కడ ఉన్న ల్యాండ్కు ఉన్న డిస్ప్యూట్ ఉండేది. ఆపోజిట్ ఒక అతను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం చేయించాడు యువకులతో. అది ఎక్కడ వచ్చి పెద్ద రోడ్డు జామ్ చేసి 1.5 hour ఒక సెన్సేషన్ చేసి పడేసినట్టు ఆంజనేయ స్వామి విగ్రహం. అంటే అది కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేశారు. కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేసినామంటే దాన్ని ఇమీడియట్ స్పెషల్ టీం చేస్తామని పోయి వాడికి విజిట్ చేసినామన్నమాట. విజిట్ చేసినాక అది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే మనం ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా చేసుకుంటూ పోతుంటే ఒక అతను అంటే చిన్న క్లూ ఇచ్చారు అన్నట్టు. క్లూ ఇచ్చినాక అందరు ఉంటారు సార్, మీరు ఎంతసేపు ఉన్న పోలీసులు అందరిని తీసుకుపోయి కొట్టడమే మీ మార్గమా, అసలోని ఎందుకు పట్టుకోరంటే అసలోడు ఎవరు అసలోడు అంతా రాత్రి కనపడతారు కదా మీకు అన్నాడు. అసలోడు రాత్రి కనపడడం ఏంటంటే మేము వైన్ షాప్ల కాడ బార్ల షాప్ల కాడ ఉన్నప్పుడు అప్పుడు పోలీసింగ్ ఎల్లగొట్టుకుంటూ పోతుంటాం అన్నట్టు. అట్లా పోతున్నాం అన్నట్టు. అంటే కనెక్ట్ ఏదైతే క్లూ ఉంది అసలు అంటే ఎవరు రాత్రి 10-12 మందిని మనం పెట్రోలింగ్లో డిస్పోజ్ చేసాం. రాత్రి డిస్పోజ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే 11 నెంబర్ చెప్పు దొరికింది. అట్లా చూసే వరకు 11 మెంబర్స్లో పొడుగోడు అంటే ఇంటికి పోతే అంత సింపుల్. అది సెన్సేషనల్ కేసు 8 గంటల లోపల అయిపోయిందంట. మీడియా కూడా అప్రిషియేట్ చేసిందంట. అసలు ఇది దొరకదు సార్, అది కావాల్సి చేపించారు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహం అని పట్టుకొని రాగానే ఇక్కడనే కమ్యూనల్ చేద్దామని ట్రై చేసినట్టు. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్కు ఉన్న ఈ క్రిస్టియన్స్కు అక్కడ ఉన్న హిందువులకు మధ్యలో దాన్ని కమ్యూనల్ చేయడానికి ట్రై చేశారు అక్కడ ఉన్న. అది ఇమీడియట్ ప్రివెంట్ అయిపోయింది. ఓకే. అంటే ఆ కేసుతో పాటు ఒక కారు దహనం కేసు కూడా జరిగినట్టు. కారు దహనం కేసు కూడా అది మిర్యాలగూడ అంటే నల్గొండది. మిర్యాలగూడ గుంటూరు రామారావు అని వ్యాపారవేత్త అతను. ఇది యాక్చువల్గా ఇది సజ్జనార్ సార్ చెప్పాలి, అది పెద్ద కేసు. అది సజ్జనార్ సారే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అది సార్. ఆ సార్ 3 ఎస్ఐలు తీసుకుంటే అలా నన్ను ఒకరిని తీసుకున్నాడు. సజ్జనార్ సారు దాన్ని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఒక 3 ఎస్ఐలు తీసుకొని స్పాట్కి వెళ్ళిండు సార్ అన్నట్టు. వెళ్ళాక దీన్ని పరిశీలించండి అని చెప్పారు అన్నట్టు. అక్కడ వచ్చిన క్లూస్ వచ్చింది అన్నట్టు. క్లూస్ రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క కారు దహనమైన తర్వాత లాక్ అయి ఉంది అన్నట్టు. అంటే లోపల లాక్ అయి ఉన్నాక బయటకు వచ్చినాక ఎవరంటూ పెడతారు, సూసైడ్ అవ్వచ్చు కదా అంటే సూసైడ్ కావచ్చు అని అటు సూసైడ్ చేసుకున్నారు అనేది పెట్టినట్టు. తీసిన తర్వాత ఇస్తుందంటే ఆ లాక్ ఏదైతుందో బయటకు వచ్చినాక రిమోట్తో కొడితే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బయటకు రాకుండా లాక్ చేసి మర్డర్ చేసిండ్రు అనేది అట్లా. దాంతో అది లీడ్ చేస్తే ఒక 1 month పట్టింది. అది అప్పుడు కమ్యూనికేషన్ యూజ్ చేసినాం, ఎవరికి మాట్లాడుతారు. చనిపోయింది గిరిజనుడు, గిరిజన సంఘాలు ధర్నాలు చేయడం, అర్ధరాత్రి ఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం, విక్టిమ్ ఇంటికి రావడం, అంతా పర్సనల్ సూపర్వైజ్ చేశారు సార్. అది మంచి కేసు సార్, డిటెక్ట్ చాలా దూరం డిటెక్ట్ చేసి. నేను బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? బ్రేక్ త్రూ ఇక్కడనే నీకు ఎక్కడ మర్డర్ అయింది, అది సూసైడ్ కాదు మర్డర్ అయింది అనేది. ప్లస్ అక్కడ మిస్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, అతను లేడు, ఈయన లేడు, ఇద్దరు లేరు. ఉద్యోగం ఇప్పిస్తా అన్నోడు లేడు, ఉద్యోగం తీసుకుంటా అన్నోడు లేడు, ప్లస్ ఇది డెడ్ బాడీ ఉంది. అంటే ఒకరు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఇద్దరు చనిపోవాలి, ఒకరు చనిపోయారు అంటే ఒకరు చంపినట్టు అని చెప్పి వాడు కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చాడు. ఎందుకు చంపాడు? క్లియర్గా చెప్పాడు. ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఒక 40-45 lakhs అట్లా ఇన్సూరెన్స్ చేసిన ఐడియా లేదు అప్రాక్సిమేట్లీ. ఇన్సూరెన్స్ చేసి నేను చనిపోయినాను వస్తే వీడిని బలి చేసి అంటే వాడు నేనే చనిపోయినాను క్లెయిమ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామని. అది కన్విక్షన్ కూడా వచ్చింది. ఓకే. అంటే దాంతోపాటు మీరు కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరితో నైట్ టైం గస్తీ తిరగడం కూడా చేశారన్నది. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ అది. ఎట్లా అంటే దొంగతనాలు కొంచెం కోదాడ బార్డర్ అన్నట్టు, నల్గొండ డిస్టిక్ కోదాడ, అటు ఖమ్మం, అటు గుంటూరు, ఇటు విజయవాడ, కృష్ణ దొంగలంతా కోదాడలో చేస్తారు. కోదాడ కొంచెం బాగా ఎట్లా అంటే రిచ్ ప్లేస్, అది మంచిగా వ్యవసాయము కొంచెం వ్యాపారం బాగున్నది. దొంగతనాలు బాగా ఇబ్బందికరంగా దొంగతనాలు అయ్యేది. అయితే అప్పుడు ఏంటంటే మనం ఉన్న పోలీస్ స్టాఫ్తో కాకుండా కొంత యువకులు చేసేసి ఒక టీములు చేసాం అన్నట్టు. రోజుకు ఒక టీం వచ్చి రాత్రి తిరగాలి. అట్లా కోదాడ హైవేని 2 భాగాలుగా చేసేసి యువదళం అని ఒక పేరు పెట్టి వాళ్ళందరికీ ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకు క్యాబ్ పెట్టి కట్టెలు ఇచ్చి అది చేసి తిరిగితే ప్రివెంట్ అయింది. అంటే పోలీసు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా 12 to 3, 12 to 4 అట్లా తిరిగేది. అది అట్లా మంచి సహకారం ఇచ్చింది ప్రజల యూత్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.